Students, in this video we are discussing about RGUKT set IIIT 2021 official model paper which was given in the official website. మనకి ఎగ్జామ్లో ఫిజిక్స్ నుంచి 20 బిట్స్, కెమిస్ట్రీ నుంచి 20 బిట్స్ ఉంటాయి. సో టోటల్గా 40 బిట్స్ ఉంటాయి. సో వాచ్ ది ఫస్ట్ బిట్. ఇన్ సమ్మర్ పీపుల్ నార్మల్లీ ప్రిఫర్ వేర్ కాటన్ క్లాత్స్ and reason is cotton prevents evaporation. Here option D is correct, that is A is correct but R is not correct. అంటే assertion in summer people normally prefer wear cotton cloths, సమ్మర్లో కాటన్ క్లాత్స్ వేసుకుంటారు, అది కరెక్ట్. అండ్ రీజన్ కరెక్ట్ కాదు, ఎందుకని అంటే కాటన్ ప్రివెంట్స్ ఎవాపరేషన్, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. కాటన్ క్లాత్స్ హెల్ప్స్ ఫర్ ది ఎవాపరేషన్. సో reason is wrong, assertion is correct. So option D, A is correct but R is not correct. Watch this matching. It is a matching and first one is melting point. Melting point of ice is 0 degrees centigrade. So దీన్ని కెల్విన్లోకి మారిస్తే 0 plus 273 కెల్విన్ అవుతుంది. సో S is correct. And for boiling point of water is 100 degrees centigrade. 100 degrees centigrade ని కెల్విన్లోకి మారిస్తే 100 plus 273, so 373 కెల్విన్ అవుతుంది. సో నెక్స్ట్ అబ్సల్యూట్ జీరో మీన్స్ 0 కెల్విన్, సో Q is the answer. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్ మీన్స్ R, 298 కెల్విన్. సో ఆప్షన్ C is correct. So watch this bit. Which of the following substance has more degree of reluctance to change their temperature? ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు, P, Q, R, S. వీటి 4 ఆబ్జెక్ట్స్కి కూడా స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు. సో మోర్ డిగ్రీ ఆఫ్ రెలక్టెన్స్ టు చేంజ్ దే టెంపరేచర్ మీన్స్ ఏ ఆబ్జెక్ట్కి అయితే మోర్ స్పెసిఫిక్ హీట్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో 0.95. సో 0.95 ఆర్ ఈజ్ ది ఆన్సర్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పెసిఫిక్ హీట్ దేనికైతే ఎక్కువగా ఉందో అది నెమ్మదిగా హీట్ని గెయిన్ చేసుకుని నెమ్మదిగా హీట్ని లాస్ అవుతుంది. సో హియర్ మోర్ డిగ్రీ ఆఫ్ రిలక్టెన్స్ టు చేంజ్ ద టెంపరేచర్ మీన్స్ మోర్ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉంది అని అడిగినట్టు, కాబట్టి ఆర్ ఈజ్ ది ఆన్సర్. విచ్ ఆర్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 0.5 calorie per gram degree centigrade. సో దిస్ ఈజ్ రాంగ్. Why? Because specific heat is 1 calorie per gram degree centigrade for water. Next one, 1 calorie per gram degree centigrade is equal 4.186 into 10 power 3 joules per kg Kelvin. This is right. And latent heat of vaporization of water is 840 calorie per gram. ఇది కూడా రాంగే, ఎందుకంటే latent heat of water. సో A and C రాంగ్ అనమాట. సో ఆప్షన్ D is correct. Next bit, refractive index depends on, first one is nature of material and second one wavelength of light, C frequency and A and B. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే వేవ్లెంత్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అవుతుంది. సో బోత్ A and B ఆర్ ది ఆన్సర్స్. వాచ్ దిస్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు, ఏది రాంగ్ అనేటటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. Light travels with a speed of 3 into 10 power 8 meters per second. This is right. And refractive index represents in which medium light travels faster or slower. సో ఇది కూడా కరెక్టే, ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లైట్ ఎందులో ఫాస్ట్గా వెళ్తుంది, ఏ మీడియంలో ఫాస్ట్గా వెళ్తుంది, ఏ మీడియం స్లోగా వెళ్తుంది అనేటటువంటి విషయం చెబుతుంది. నెక్స్ట్, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది వాటర్. సో దిస్ ఈజ్ రాంగ్. And D is also correct. The velocity of light is more in rarer medium than the velocity of light in denser medium. So here option C is correct. Match the following for convex lens. So it is also matching. First one is U is infinity, that means object distance is equal infinity. Object distance infinity అయినప్పుడు మనకి ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది, అలాగే ఇట్స్ ఏ రియల్ ఇమేజ్ and inverted image and highly diminished image. So U is equal to infinity means option is B, real and inverted and highly diminished. And second one is U is at 2f2. 2f2 means at the center of curvature.
So the image is formed at the center of curvature on the opposite side, and it is also real, inverted and equal size. So for y, a is the answer. So the correct answer is C. X ki B and y ki A. So C is the correct answer. Next bit, statement and another statement. Two statement ఇచ్చారు ఇక్కడ. Light of shorter wavelength is scatter more than light of larger wavelength, and second one is red light scattering is more than that of violet. So here the options P is true and Q is false. P is true, that means light of shorter wavelength is scatter more than light of larger wavelength. So wavelength గనక తక్కువగా ఉంటే అది స్కాటరింగ్ ఎక్కువగా ఉంటుంది దానికి. సో షార్టర్ వేవ్ లెంత్ ఈజ్ స్కాటర్ మోర్ దెన్ లైట్ ఆఫ్ లార్జర్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ కనుక తక్కువగా ఉంటే స్కాటరింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సో రెడ్ లైట్కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, సో స్కాటరింగ్ తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ రెడ్ లైట్ ఈజ్ స్కాటరింగ్ మోర్ అని ఇచ్చాడు దెన్ దట్ ఆఫ్ వైలెట్. సో క్యూ ఈజ్ రాంగ్ అండ్ పీ ఈజ్ రైట్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. పీ ఈజ్ ట్రూ అండ్ క్యూ ఈజ్ ఫాల్స్. Another bit, ratio of speed of light in vacuum and speed of light in any medium is, it is clearly absolute refractive index. So absolute refractive index n is equal to c by v. So where c is the velocity of light in vacuum and v is the velocity of light in medium. Another bit, which of the following has higher speed of light through it relatively with other three? So here ikkada has higher speed of light. Speed of light దేనికి ఎక్కువగా ఉంటుంది when comparing with others? మిగిలినటువంటి మూడు ఆప్షన్స్తో పోలిస్తే దేనికి వెలాసిటీ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.003 ఉంటుంది. అలాగే రాక్ సాల్ట్ 1.54 ఉంటుంది, రూబీ 1.71 ఉంటుంది, డైమండ్ 2.42 ఉంటుంది. సో ఇక్కడ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికైతే ఉంటుందో దానికి స్పీడ్ ఆఫ్ లైట్ మోర్గా ఉంటుంది. సో ఎయిర్ హ్యాజ్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెన్ కంపేర్డ్ టు 3. మిగిలిన మూడిటితో పోలిస్తే ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, సో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మస్క్యులర్ డయాఫ్రమ్ ఇన్ అవర్ ఐ ఈజ్ కాల్డ్ ఐరిస్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. When an object is placed at a distance of 25 centimeters from our eye, then eye has minimum focal length is. So eye యొక్క minimum focal length ఎప్పుడు 2.27 centimeters ఉంటుంది and maximum focal length 2.5 centimeters ఉంటుంది. So option B is correct, 2.27 centimeters. Next, doctor advised 4D lens, then the focal length is. Here doctor advised 4D lens, then the focal length is. So power of the lens is equal to 4D, 4 diopters. Power of the lens ki formula ఏమిటి అంటే 100 by f in centimeters is equal 4 diopters ఇచ్చాడు. సో focal length f is equal ఏమవుతుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 into f is equal 100 అవుతుంది. f is equal 100 by 4 అవుతుంది. So 25 centimeters. So f is equal 25 centimeters. This is the answer. A prism with angle A is equal 60 degrees produces an angle of minimum deviation 60 degrees. Then the refractive index of the material of the prism is. Here a prism with angle of the prism is given, that is 60 degrees, and an angle of minimum deviation dm is also given, that is also 60 degrees. Then refractive index of the material of the prism కనుక్కోవాలి మనం. n is equal how much? దీనికి ఫార్ములా ఉంది, that is n is equal sin a plus dm by 2 by sin a by 2. So is equal so sin a means 60 degrees plus dm means 60 degrees divided by 2 by sin a by 2. Sin a means 60 degrees by 2 is equal to, so sin 60 plus 60 అంటే 120 by 2, that is sin 60.
divided by sin 60 by 2 means sin 30 degrees. So sin 60 means it is root 3 by 2 divided by sin 30 means 1 by 2. So is equal root 3 by 2 into 2 by 1. So it is root 3. So the answer is root 3. So the point of maximum distance at which the eye lens can form an image on retina is known as far point. So this is far point. ఎప్పుడైతే మనకి పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అని కనిపిస్తుందో ద ఆన్సర్ ఈజ్ ఫార్ పాయింట్. పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ మీన్స్ ఇట్స్ అ నియర్ పాయింట్ అవుతుంది. సో హియర్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అని అడిగాడు కాబట్టి దిస్ ఈజ్ ఫార్ పాయింట్. సో ఫార్ పాయింట్ ఈజ్ ది ఆన్సర్. సో 1 by f is equal 1 by v minus 1 by u is also known as it is lens formula. So option C is the correct answer. So here find the resultant resistance between A and B of the following diagram. So A అనే పాయింట్ B అనే పాయింట్ మధ్య ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆ రిజల్టెంట్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈ 4 ohms అండ్ 4 ohms ఈ 2 రెసిస్టర్స్ కూడా ప్యారలల్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 1 by 4 plus 1 by 4 is equal 1 by 2 by 4 is equal 4 by 2 is equal 2 answer. So next, so here 2 ohms and 2 ohms కూడా ప్యారలల్లో కనెక్ట్ చేయబడినాయి. ఇక్కడ రెసిస్టెన్స్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ రావాలి అంటే R2 is equal and 1 by 2 plus 1 by 2 is equal 1 by 2 by 2. So this is 1. So here ఈ 2 ohms and 1 ఇక్కడేమో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 2 ohms ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1 ohm ఈ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ చేయబడినాయి. సో ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 2 plus 1 is equal 3 ohms. So 3 ohms is the answer. Next bit, on which of the given resistance does not depend on which of the following given resistance does not depend. So here length of the conductor and area of cross section, temperature, density. So రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవ్వదు అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది, డెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు. సో రెసిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ డెన్సిటీ. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Watch this bit. If the length of a conductor and its radius is increased twice, how will the resistance change? So in this bit, length of a conductor and its radius is increased twice. That means L2 is equal to L1 అయింది and radius R2 is 2R1 అవుతుంది and resistance ఎంత అవుతుంది. సో మనకి ఫార్ములా అవుతుంది అదేంటంటే R1 by R2 is equal L1 by L2 into A2 by A1. So here A1 means pi R1 square, A2 means pi R2 square. So pi cancel అయితే L1 by L2 into R2 square by R1 square. సో మనకి ఇక్కడ R2 కావాలి కాబట్టి R1 by R2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే R2 is equal R1 L2 R1 square divided by L1 R2 square. So R1 ప్లస్లో R1, L2 ప్లస్లో 2L1 and R1 square means R1 square divided by L1 means L1, R2 square means 2R1 square, 2R1 whole square, that means 4R1 square. So this R1 square cancel, L1 cancel. So 2R1 divided by 4. So 2 ఇందులో 2 times cancel అవుతుంది. This is R1 by 2. So R2 is equal to R1 by 2. So ఫస్ట్ ఉన్నటువంటి రెసిస్టెన్స్లో సగం ఉంటుంది, ఆఫ్. So resistance will become off. Option C is the answer. A charged particle having charge Q moving with velocity v parallel to the magnetic field, then it experiences a force of F is equal to means it is answer 0. Why? Because velocity v parallel to the magnetic field. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా ఉంటుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 అవుతుంది. సో ఆన్సర్ 0. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. Let's come to chemistry bits. That is the first bit. Which of the following gives pink color with phenolphthalein indicator?
So the answer is KOH. KOH is the answer, potassium hydroxide. And coming to the next bit, blind persons use following indicator, identify acid base. Blind persons ki phenolphthalein indicators, methyl orange indicators తో చూడడంతో ఇబ్బంది కాబట్టి క్లోవ్ ఆయిల్, సో వోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటారు ఇట్లాంటి ఇండికేటర్స్ని. అంటే వాసన వలన యాసిడ్స్ అండ్ బేసెస్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే అట్లాంటి ఇండికేటర్స్ని వోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సో క్లోవ్ ఆయిల్ ఈజ్ ది ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్ములా ఆఫ్ సోడియం జింకేట్. సో Na2ZnO2. So B is the answer, Na2ZnO2. It is the formula for sodium zincate. And next one is vinegar is a acetic acid. So answer is acetic acid. And next bit, on careful heating of gypsum at 373 Kelvin, it loses water molecules practically, not partically and practically, and converts into CaSO4 half H2O. CaSO4 half H2O. C is the correct answer. CaSO4 half H2O. This is the answer. And this is also called calcium sulfate hemihydrates. CaSO4 half H2O. These are also called calcium sulfate hemihydrates. So on careful heating of gypsum at 373 Kelvin, it loses water molecules and converts into CaSO4 half H2O. That is calcium sulfate hemihydrates. Next, range of visible spectra means 400 to 700 nanometers. Option C is the answer, between 400 to 700 nanometers. Option C is the correct answer. And 67th bit, which of the correct in the following? So orbitals యొక్క increasing order అడిగారు. So answer is 5d is less than 6p is less than 7s is less than 8s. Option D is the correct answer. Option D, 5d is less than 6p is less than 7s is less than 8s. And dash number of electrons that can be accommodated in an orbital. So answer is 2. ఒక ఆర్బిటల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 2 electrons. So an orbital can accommodate 2 electrons. So option C is correct. Next, long form of periodic table proposed by Moseley, H.J. Moseley. Option A is correct. And next one, which of the following is not a chalcogen family? Chalcogen family means oxygen, sulfur, selenium, tellurium, polonium, livermorium. So sulfur, chalcogen family. Next, polonium, chalcogen family, and tellurium, chalcogen family, and stannum. So this is wrong. So option D is the answer. And next one, it is a matching. So most electropositive group ఏమిటి అంటే ఆల్కలీ మెటల్స్, C. అండ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఏమిటి అంటే హ్యాలోజన్స్, A. సో ఆప్షన్ C, XC and YA is the right answer. When coming to electronegativity, it's a formula that is B, ionization energy plus electron affinity by 2 is known as electronegativity. So option B is the correct answer. And after that, it's a reaction, and CH3CH2OH in presence of alkaline KMnO4, CH3CHO, this reaction is called, so CH3CH2OH, it is also called ethyl alcohol or ethanol. In presence of alkaline KMnO4, acetaldehyde is formed, ethanol or acetaldehyde. CH3CHO means acetaldehyde. So this is clearly a oxidation reaction, and the answer is B, oxidation reaction. And which of the following is not a magnesium ore? Magnesium ore కానిది ఏమిటి అంటే magnesite, it is MgCO3, so it's a magnesium ore. And carnallite, the formula of carnallite is MgCl2 KCl6H2O, it is also a magnesium ore. And magnetite, Fe3O4, and hematite, Fe2O3. సో ఈ రెండు కూడా ఆన్సర్స్, హెమటైట్ అండ్ మ్యాగ్నటైట్. హెమటైట్ Fe2O3, మ్యాగ్నటైట్ Fe3O4.
Next bit, dash is most low reactive element. Low reactive element ante Ag and Au are low reactive elements. So here option D is correct. Option D is correct. Ag. And next bit, ammonium cyanate on heating is known as urea. Option A is the right answer. And name of the compound HCHO means it's a methanol. The name of compound HCHO is methanol. After that, which of the following is not fossil fuel? So petrol, coke, coal, these three are fossil fuels. Charcoal is not the fossil fuel, so option D is correct. Here it is a matching, and diamond, first one, diamond is matched with S, that is used in ornaments. And second option C60 is matched with P, melanoma. And third option nanotubes are matched with molecular wise. And fourth option graphite is matched as a lubricants. So option A is correct. 1S, 2P, 3Q, 4R. And last one, the IUPAC name of the following compound. So it is 3,3-dimethyl butene. So first one, ఈ రైట్ సైడ్ నుంచి నెంబర్స్ ఇవ్వాలి, ఎందుకంటే డబుల్ బ్యాండ్ ఉంది కాబట్టి. 1 ఇక్కడ, సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, అండ్ థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. సో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అనే వర్డ్ వస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ CH3 మిథైల్ గ్రూప్ ఉంది. సో 1, 2, 3 థర్డ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2,2-dimethyl but 1-ene or butene. So 3,3-dimethyl butene. Option D is correct.